సామాన్యునికి అందని ద్రాక్షగా మారింది పసిడి. బంగారం ధర రోజు రోజుకి కొండెక్కుతుంది. ఇప్పటికే పసిడి 92,000కు చేరింది. ఉగాది పండుగ వరకు లక్షకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇదే అదునుగా బంగారం వ్యాపారస్తులు సైతం మధ్యతరగతి ప్రజలను పసిడి వన్నె పేరుతో దోచుకుంటున్నారు. అయితే మధ్యతరగతి వర్గాల ప్రజలు పసిడి కొనే పరిస్థితి లేదు. ₹1,00,000 అంటే మధ్యతరగతి ప్రజల జీవితంలో ఒక గొప్ప మొత్తంగా చెప్పుకోవచ్చు. అయితే మార్కెట్లో 1 గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్స్ అందుబాటులో ఉన్నాయి. పసిడి ధర పెరగడంతో 1 గ్రామ్ గోల్డ్ నగలు సైతం అమాంతంగా రేట్లు పెరిగాయి. నిన్నటితో పోల్చితే ఈ రోజు కూడా కాస్త తగ్గుముఖం పట్టాయి. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న వేళ గోల్డ్ ధరలు తగ్గడంతో కొనుగోలుదారుల ఆశలు చిగురిస్తున్నాయి. అయితే పసిడి ఒక తులం బంగారం విలువతో ఇక చిన్నపాటి వ్యాపారం చేసి కుటుంబం జీవనం కొనసాగించవచ్చు. అయితే చూడాలి మరి పసిడి ధర ఎక్కడి వరకు వెళ్తుందో. సామాన్యునికి అందని ద్రాక్షగా మారింది పసిడి. బంగారం ధర రోజు రోజుకి కొండెక్కుతుంది. ఇప్పటికే పసిడి 92,000కు చేరింది. ఉగాది పండుగ వరకు లక్షకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇదే అదునుగా బంగారం వ్యాపారస్తులు సైతం మధ్యతరగతి ప్రజలను పసిడి వన్నె పేరుతో దోచుకుంటున్నారు. అయితే మధ్యతరగతి వర్గాల ప్రజలు పసిడి కొనే పరిస్థితి లేదు. ₹1,00,000 అంటే మధ్యతరగతి ప్రజల జీవితంలో ఒక గొప్ప మొత్తంగా చెప్పుకోవచ్చు. అయితే మార్కెట్లో 1 గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్స్ అందుబాటులో ఉన్నాయి. పసిడి ధర పెరగడంతో 1 గ్రామ్ గోల్డ్ నగలు సైతం అమాంతంగా రేట్లు పెరిగాయి. నిన్నటితో పోల్చితే ఈ రోజు కూడా కాస్త తగ్గుముఖం పట్టాయి. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న వేళ గోల్డ్ ధరలు తగ్గడంతో కొనుగోలుదారుల ఆశలు చిగురిస్తున్నాయి. అయితే పసిడి ఒక తులం బంగారం విలువతో ఇక చిన్నపాటి వ్యాపారం చేసి కుటుంబం జీవనం కొనసాగించవచ్చు. అయితే చూడాలి మరి పసిడి ధర ఎక్కడి వరకు వెళ్తుందో.